హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్లో అభిమానుల ముందు ప్రదర్శితం కాబోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి అశ్విని దత్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. రిలీజ్కి ముందు మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్ చేయడంతో వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్లో మూవీ ఉందంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 5 షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అదేవిధంగా పర్మిషన్ అయితే ఇచ్చింది. ఉదయం 5:30 నుండి స్పెషల్ షోలు వేసుకునేందుకు జీవో జారీ చేసింది. కాగా కల్కి సినిమా మిడ్ నైట్ షో పడతాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5:30 తర్వాత మాత్రమే షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ వేయకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలైతే జరుగుతున్నాయి. అర్ధరాత్రి షోస్ వేస్తే ఎక్కువ మంది యువకులే థియేటర్లకు వస్తారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి వచ్చి థియేటర్లో రచరచ చేస్తారని కొందరు చెబుతున్నారు. కాబట్టి మిడ్ నైట్ షో వేయకపోవడం బెటర్ అని అనుకుంటున్నారు. మరోవైపు కల్కి సినిమా భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పెద్ద ప్రయోగం అని చెప్పాలి. అయితే మిడ్ నైట్ షోస్ వేశాక కొందరికి ఏమైనా చిన్న విషయం అర్థం కాకపోయినా సరే సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసేస్తారు. దీంతో ఆ పోస్టులు సినీ ప్రియులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దున్నే ఫ్రెష్ మైండ్తో సినిమా చూస్తే ఈజీగా క్లారిటీగా అర్థమవుతుందని మేకర్స్ భావించి మిడ్ నైట్ షోస్ ఆపించేశారు. అందుకే అర్ధరాత్రి షోలు లేకుండా పోయాయి. ప్రభాస్ బాహుబలి మూవీ రిలీజ్ టైంలో కూడా అర్ధరాత్రి నెగిటివ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా మరోసారి జరగకుండా చూడాలి అని ఇలా చేసినట్లు సమాచారం. అయితే రివ్యూలతో సంబంధం లేకుండా పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు కల్కి 2898 ఏడి సినిమా బంపర్ విజయాలని సొంతం చేసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మరో 3 రోజుల పాటు కల్కి సినిమా టికెట్లు ఏ థియేటర్లో కూడా దొరకడం లేదు అంటే కల్కికి ఏ రేంజ్లో విపరీతమైన బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.